అందుకని రామచంద్రమూర్తి సీతారాముల యొక్క సంసారంలో గొప్పతనం ఏమిటంటే వారు ఏం చేసినా అభిప్రాయ భేదాలు వచ్చినా ఇద్దరు కూర్చొని ఆలోచించుకున్నారు. అలా ఉండడమే అర్థి. కోరికలు ఉంటాయండి, తప్పులేదు, కోరికలు తీరుస్తాడు భగవంతుడు. కామ్యకర్మలు ఉన్న యజ్ఞాల వల్ల, యాగాల వల్ల. ఎందుకు మనం మొక్కుబళ్ళు తీరడం లేదా అండి? ఎన్ని మొక్కుబళ్ళు తీరకపోతే దేవాలయాలకు అంతమంది పెడుతున్నారమ్మా? అదేం పిచ్చి నమ్మకం కాదు, నిజమది తీరుతున్నాయి, అనుమానమే లేదు, అందులో తీరుతున్నాయి. భగవంతుడు తీరుస్తాడు, అందులో సందేహం వెళ్ళా. నృసింహ పురాణంలో చాలా స్పష్టంగా చెప్పాడు నరసింహస్వామి, కొన్ని క్షేత్రాలకు ఆ మహిమ ఉంది, నేను తీరుస్తాను అని చెప్పాడు. వీళ్ళు కలియుగమున మానవులు అనయము నాస్తికులు దృష్టమైనది తెలియన్ కనుగొనియు నమ్మరని ఏనొనరింతును ప్రత్యయములొక కొన్ని కృపన్. కలియుగంలో మానవులు ఎక్కువగా నాస్తికులయ్యా, పైకి ఆస్తికుల్లా మాట్లాడుతూ ఉంటారు, నిజమైన నమ్మకం ఉండదు. వాళ్ళ కోరిక తీరితే దేవుడు ఉన్నాడంటాడు, లేకపోతే లేడంటాడు. అందుకని వీళ్ళకి ఆ నమ్మకం కలగడం కోసం నేనే కొన్ని క్షేత్రాలలో కొన్ని మహిమలు ఏర్పాటు చేశాను. అవి